నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ నన్ను చదివించారు. వారు చదివించారు కాబట్టి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. మనం అందరం కూడా ఒక గ్రామీణ ప్రాంతం పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి వాళ్ళం. ఈ రోజు మనం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా మనం చదవాల్సిందే. మీరు ఎవరైతే కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నారో అంతకంటే గొప్ప రిజల్ట్ సాధించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. సహకరిస్తారా? మీ అందరి తెలుసు దర్శలో ఎంతమంది కాలేజీలు పెట్టి పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోకుండా వాళ్ళ యొక్క స్వార్థం కోసం కళాశాలని నడిపి మూసేసినటువంటి పరిస్థితి నడుస్తాం. ఈ రోజు ఇక్కడ 2000 సంవత్సరం ఏప్రిల్ 21న శ్రీ గౌతమి జూనియర్ కాలేజీగా ప్రారంభించి ఈ రోజు దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు 25 విద్యా సంస్థలు మన గ్రూప్ కింద పని ఉన్నాయి. అలాగే 5000 మందికి పైన స్టూడెంట్స్ మన గ్రూప్ లో చదువుతున్నారు. అలాగే 200కు పైన ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నారు. ఆనాడు మేము కష్టపడుతూ మా పేరెంట్స్ కొద్దిగా ఖర్చులైనప్పుడు మేము పెట్టి మాకు చదివించబట్టే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఈ రోజు మిమ్మల్ని ఎక్కడికి పంపించకుండా, పనికి పంపించకుండా, ఏం పంపించకుండా మిమ్మల్ని హాస్టల్లో పెట్టి లేదా కాలేజీకి పంపించి మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పేసి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. టైం చాలా వాల్యుబుల్. ఈ టైంని చక్కగా సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకోండి. అలాగే మేము కెరీర్ గైడెన్స్ తో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా కంప్యూటర్ లో బేసిక్ ఫౌండేషన్ ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ 5 మంది విప్రోకి సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి. చదువుకొని మంచి రిజల్ట్ సాధించి మంచి ప్రయోజకులు అయితే ఆ ప్రయోజనం యొక్క ఫలితం మీరే పొందుతారు. కనుక అందరూ చక్కగా చదువుకోవాలని, మీ తల్లిదండ్రులు మీరు బాగా చదివి సాధించి కాళ్ళ దగ్గరేసి నా కొడుకుని సాధించాడు లేదా నా కూతురిని సాధించింది అని చెప్పుకునే విధంగా చేస్తానని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ.